విచారణ ఈ రోజు కేసీఆర్ అయితే స్టార్ట్ అయింది, విచారణ కొనసాగుతుందంట. పైన సెకండ్ ఫ్లోర్లో బ్రేకింగ్స్ నడుస్తూ ఉన్నాయి. మరి ఎన్ని గంటలు ఉంటుందో తెలియదు, విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఎట్లా చూస్తున్నారు పాపం? మీకు ఏమైనా అనిపిస్తుంది అదే పాపం ఈ ఏజ్లో ఆయనను విచారించడం ఏంటి, కాస్త సమయం అంటే కూడా ఇవ్వకుండా ఫామ్ హౌస్లో విచారించి? ఎవరైనా చట్టం ముందు అందరూ సమానులే, పాపం ముచ్చట్లేదు చేసిన దానికి అనుభవించాల్సింది, ఎవరైనా అనుభవించాల్సింది. కానీ నేనేమన్నా కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదంట. నేనేమంటున్నా, ఇంతకుముందు దిలీప్ గారు చెప్పింది నేను వరుసగా పొద్దునే చెప్పుకుంటున్నాను. అరవింద్ గారు వెంకటరెడ్డి గారి సంవత్సరం మాట్లాడారు, నా వరుస తప్పింది కానీ హరీష్ రావు చేయగానే తర్వాత ఎవరైనా చెప్పినా కదా అతనికి వచ్చింది. నేను ఇంకో ఆ మాట అదనంగా చెప్తున్నాను, దిలీప్ గారు ఒప్పుకోలే కానీ ఈ నలుగురిని కలిపి వేరువేరుగా విచారించారు కదా, అందరూ కలిపి చేసినా చేస్తారంటున్నాను. నేను గతంలో మనం చూసాం కదా, నేను ఊహ చేస్తున్నాను. అది ఇంకా బదనామైతే కానీ చేయకుండా ఊరుకోవచ్చు. రెండిట్లో ఏదైనా ఒక పాసిబిలిటీ ఉంది అంటున్నాను నేను రాజేష్. ఎట్లా అంటే ఇప్పుడు నలుగురిని వేరు చేశారు కదా, ఎవరి ముఖం వాళ్ళు చెప్పారు. మిగతా ముగ్గురు ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉన్నారు. ఎందుకు కాదు కదా, ఇప్పుడు అందరిని పిలిస్తే అందరూ ఒక దగ్గర విచారిస్తే ఎవరు చెప్పరు కదా. ఇప్పుడు కేసీఆర్ ఒకటి, ఇప్పుడు వీళ్ళు ఒకటండి, వీళ్ళు విచారించిందంతా వీడియో రికార్డ్ చేశారు కదా, అట్లా ఉండదు. రామ్మోహన్ రావును అరవిందను వెంకటరావు అత్తే ఏమైతే అంటే అప్పుడు వేరువేరుగా మాట్లాడింది పోతుంది, ఎదురుగా చెప్పలేను కదా. అది కూడా ఇది గతంలో జరిగింది కూడా. ప్రభాకర్ రావును రాధాకృష్ణ రావును తిరుపతి కలిపి కూర్చున్నప్పుడు చేయలేదంటారా? నేనేమంటున్నానంటే ఇది ఎట్లా ఉందంటే కొండను దవి ఎలకని కూడా పట్టరంటున్నాను. ఇంతకుముందు దిలీప్ గారు చెప్పిందని పోటీ చేయించాను. ఎందుకంటే ఏమి కాదు, అధికారులు జైలుకు పోతారు కానీ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసినాం అధికారులు జైలుకు పోతారు కానీ ఏమి కాదంటున్నాను. సమస్యలు ఒకటి ఏంటంటే 3 సీట్లు 2 ఎంక్వైరీ కమిషన్లు. రాజేష్ గారు ఏమైంది చెప్పండి, ఏమన్నా ముందు పడ్డదా? వెంకటరెడ్డి గారు చెప్పారా వాళ్ళని మళ్ళీ చదివించడం కాదు కానీ కాళేశ్వరం కమిషన్ ఎటుపోయిందో తెలియదు, అయిపోయింది. యాదాద్రి భద్రాద్రి అయితే ఏడాది అయిపోయింది కమిషన్ రిపోర్ట్ ఇచ్చి, లోకూర్ కమిషన్ ఇచ్చి. అది ఏంటో అసెంబ్లీలో పరిస్థితి. అంటే వీళ్ళు ఎంతసేపు బిగ్ బాస్ ఎవరు, కింగ్ పిన్ ఎవరు అని చూసుకుంటూ పోతుంది తప్ప వీళ్ళు ఎప్పుడు బయటపడి ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా సంతకం పెట్టాడు. పిచ్చిగా సంతకం పెడితే చంద్రబాబు నాయుడు ఇరుక్కపోయింది, 11 సంతకాలు పెట్టండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో. అందుకని ఆయన జైలుకు పోయింది. లేకపోతే అట్లా కూడా ఆయన కూడా జైలుకు పోయేటోడు కానీ అంతకంటే ముందు అవుతా ఉన్నాడు ఏమైనా సరే. ఇక్కడ అట్లా లేదు. తెలంగాణలో ఇంకా కురగజ్జి లేదు, తెలంగాణలో ఇంకా కొంచెం ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉన్నట్టు నేను ఏది చెప్పినా ఏ రకంగా చేసినా కూడా. ఇందులో నేను అంటున్నా అంటే మనకు ఆయన ఏం సమాధానం చెప్తారు, నాకు ఏం తెలియదు ఏం చేసుకుంటూ చేస్తారంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేరు వాళ్ళు అంటున్నాను. అడగడానికి అంటే కేసీఆర్ ను కూడా నేను బోన్ లో నిలబెట్టాను. వెంకరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు ఇప్పుడు నాకేం తెలియదని అంటున్నారు అనుకో, వాళ్ళు మరోసారి నోటీసులు పంపిస్తారు. అట్లనే విచారణ పిలుస్తూనే ఉంటారు ఆయన చెప్పే వరకు. ఏం కాదు, ఏముంటది ఒకసారి 2 సార్లు. ఇప్పుడు చూసాం కదా 7 గంటలు కూర్చుని పెట్టి 7 ప్రశ్నలు అడగలేదు, అదే అడిగిన ప్రశ్న అడిగిన హరీష్ రావు చెప్పింది కదా, అదే కేటీఆర్ చెప్పింది కదా, సంతోష్ చెప్పింది కదా. అంతకుముందు అదెందుకు విక్టిమ్లుగా ఇప్పుడు ఇందులో 160 సెక్షన్ సిఆర్పిసి ఏం చెప్తుంది రాజేష్ గారు, ఇది విక్టిమ్ కాదు, అక్యూజ్డ్ అంతకంటే కాదు, ఒక సాక్షి విట్నెస్ కూడా కాదు. విట్నెస్ అని కూడా అంటలేదు. మీకు ఈ కేసులో ఏమైనా వాస్తవాలు తెలిసి చెప్పండి అంటున్నారు. చెప్తే ఇప్పుడు ఫిట్ అనేది పెద్ద పోలీస్ స్టేషన్ లాంటిది రాజేష్ గారు. పోలీస్ స్టేషన్ ఏమైతుంది, ఆధారాలు సేకరిస్తున్నారు, తర్వాత కోర్టు ఉంటది, అసలు సంగతి కోర్టులో నడుస్తుంది. ఇంకోటి 160 స్టేట్మెంట్ కింద కేసీఆర్ స్వయంగా అవును నేనే చేశాను మొత్తం అని చెప్పి ఏది రాసి ఇచ్చినా కూడా 160 స్టేట్మెంట్ చెల్లదు అంటున్నారు. 161 స్టేట్మెంట్ 80% చెల్లదు. ఎందుకంటే నాలాంటి అడ్వకేట్ కూడా పోతాడు, వాటిని వాదిస్తారు అక్కడికి పోయి. అది ఎక్కడ కూడా ప్రాసిక్యూషన్ ముందు ఒప్పుకున్న సాక్ష్యం ఎక్కడ చెల్లదు అంటున్నాడు. కోర్టులో చెల్లదు కనుక సమస్య లేదు. రెండోది ఏంటంటే ఇది కొనసాగిస్తున్నారు అంటున్నారు. ఋతురాగాల సీరియల్ లాగా, మనకు కార్తీక దీప సీరియల్ లాగా ఇట్లా కొనసాగిస్తున్నారు. ఏమవుతుంది, ఇంకా ఎన్ని రోజులు, 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకో 3 ఏళ్ళు కూడా కొనసాగిస్తారు. ఎందుకంటే ఇప్పుడు కేసు పర్మిషన్ వచ్చిన కేసులో కూడా ఏం చేస్తలేరు కదా రాజేష్, చూస్తున్నారు కదా మీరు. ఇది మన కేటీఆర్ మీద అనుమతి వచ్చింది కదా, ఏం చేసిండు? అనుమతి కూడా అన్నిటికీ అవసరం లేదు. 17 ఏదైతే అవినీతి చట్టంలో మాత్రం అవసరం ఉండి చేసిండ్రు. నిజంగానే బీజేపీ వైపు ఒక వేలు చూపెడుతున్నారు. ఎందుకంటే అరవింద్ కుమార్ ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారని. లేట్ చేయొద్దు, చేస్తే అయిపోద్ది కదా, ఆయన కూడా లోపలికి పోతారు, తెలుస్తుంది కదా. అందుకని ఈ కేసులో మాత్రం జరిగింది వాస్తవం, ఫోన్ టాపింగ్ జరిగింది. కొంత సంధిస్తే రాజభక్తి స్వామి అంటే నేనేమంటా కరెక్ట్ అన్నట్లు. ఒకటి రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఒక పాయింట్, సరే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు అంటున్నారు, అది కేసీఆర్ చెప్తే కేసీఆర్ ఒకటి చెప్తే వీళ్ళు కింద 4 గంటలు రికార్డ్ చేశారా ఏంటి? అట్లాగే జరిగి ఉండొచ్చా, మిస్యూజ్ చేసి ఉండొచ్చా? ఖచ్చితంగా నేనేమంటా స్వామి కార్యం సహకార్యం 2 చేసుకున్నారంటున్నాను. ఇప్పుడు స్వామి కార్యం ఏమో కేసీఆర్ గారు చెప్పింది కావచ్చు, కేసీఆర్ చెప్పింది పక్కన పెట్టండి. లీగల్ ఫోన్ ట్యాపింగ్ అయితే కొన్ని నెంబర్లు వచ్చినాయి కదా, మీదో నాదో మన 4 నెంబర్లు ఇచ్చింది అనుకోండి, వీళ్ళు తీవ్రవాదులు లేకుంటే మత తీవ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులు లేకుంటే సంఘ తీవ్రవాదులు ఇస్తే ఆ నెంబర్లు కిందికి వచ్చినాయి కదా, ఆ నెంబర్లు ఏందో తేలాలంటున్నాను.
వెంకటరెడ్డి గారు అంగీకరించారు కానీ ఆ నెంబర్లు ఏదో తేలితే అసలు దొంగ నెంబర్లు తేలితాయి కదా, ఇంతమంది అయితే నెంబర్లు ఉండే కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేకుంటే మన సెలబ్రిటీస్ ఈ పేర్లు అయితే ఉండే కదా, ఆ పేర్లు అయితే మన సంఘ విద్రోహులు అయితే కాదు కదా వాళ్ళందరూ అయితే. ప్రతిపక్షాలు ఏమో సంఘ విద్రోహులు కాదు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులంతా అధికార పార్టీకి వ్యతిరేకులు కనుక వాళ్ళ కదలికలు తెలుసుకుంటారు. అసలు గూఢచర్యం లేదు ఎప్పుడు చెప్పండి, ఇప్పుడు లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరుగుతలేదా? అందుకని మన టెంటులో ఏమవుతుందంటే ఇప్పుడు కనపడని చెయ్యి, ఆ నాటకం ఆడిస్తున్న చెయ్యి ఇక్కడ లేదు, వాడు మాట్లాడాలి లెక్క అయితే. నాటకం ఆడిస్తున్న చెయ్యి వ్యక్తి లేడు, మనం నలుగురు వేరే మనం గుడుగుడు ఉంచి వాడుకుంటున్నాం. అసలు చెయ్యి ఏం చేస్తుంది అంటే ఇప్పుడైనా అప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, ఇప్పుడు కూడా జరుగుతుంది లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటున్నాడు. లీగల్ ఫోన్ ట్యాపింగ్ మాత్రమే జరుగుతుంది అంటే చెప్పగలుగుతారా? రేవంత్ రెడ్డి గారు చెప్పలేడు కదా. అందుకనే ఇప్పుడు విక్టిములు పిలవదలుచుకుంటే రేవంత్ రెడ్డి ఎందుకు పిలుస్తలేదు సిట్ అని అడుగుతున్నాను. నేను కవితను ఎందుకు పిలుస్తలేదని అడుగుతున్నాను. శివధర్ రెడ్డి గారిని ఎందుకు పిలుస్తలేదని అడుగుతున్నాను. అట్లా మహేందర్ రెడ్డి గారిని ఎందుకు పిలుస్తలేదని అనుకుంటాను. వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇద్దరు అధికారులు, ఇద్దరు విక్టిమ్స్ ఉన్నారు కదా. మా ఫోన్ ట్యాప్ అయిందని బహిరంగంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, అప్పుడు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నా నాది అయిందని చెప్తున్నాడు కదా. మరి ఆయన పిలిచి అడగాలి కదా. ఇప్పుడు కేసీఆర్ పిలిచినప్పుడు ఆయన కూడా సిట్ ముందుకు రావన్నారా వద్దా? అవును, పిలుస్తారేమో చెప్పలేం కదా. ఇంకా కేసు ఇంకా ఎవరెవరు పిలుస్తారు, ఇంకా ఉందనుకోవచ్చు కదా. మనం ఇప్పటికీ క్లోజ్ అయింది అనుకోలేదు కదా. రామ్మోహన్ రావు గారు దమ్ము లేదు వీళ్ళకు, రేవంత్ రెడ్డి పిలిచే దమ్ము లేదు వీళ్ళకు. సమస్య చూడండి, మీరు పిలువరం ఉంటున్నాడు, రాసుకోండి, పిలువరం ఉంటున్నాడు. రేవంత్ రెడ్డి పిలవగలుగుతారా ఈ సీటు? గదగా దొరుకుతారు. అధికారులు ఏముందంటే ఏ అధికార పార్టీ అధికారులు ఉంటే వాళ్ళకు మడుగులు వస్తారు, మన సమస్య లేదు. కాకపోతే ఏమైందంటే ఇటువంటి కక్ష సాధింపులు చేస్తే రేపు ప్రభుత్వం మారినాక మళ్ళీ వీళ్ళు కూడా సెక్రటరీ మాన్యాలు పడతారు అని అనుకుంటాం మనం అప్పుడప్పుడు. అది కూడా జరగదు అంటున్నాను. అదే మహేందర్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి గారు లిటరల్లీ మనం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఏది పడితే అది మాట్లాడాడు. అదే మహేందర్ రెడ్డిని అధికారం రాగా రేవంత్ రెడ్డి ఏం చేసి అందులో ఎక్కలేదా? మన టీఎస్పీఎస్ అధ్యక్షుడు చేయలేదా? అంటే అధికారులు ఎట్లా ఉంటారు రాజేష్ గారు, నేను 30 ఏళ్ళ రాజకీయ అనుభవం చెప్తున్నాను. అధికారులు ఎట్లా ఉంటారంటే వాళ్ళకు అవసరమైన పనులు తీసుకుంటారు, తర్వాత ఏమైంది అంటే తర్వాత వాళ్ళు ఏ ప్రభుత్వం లొంగిపోతారు అంటున్నాను. రామకృష్ణరావు గారు ఉన్నారు, మొన్నటిదాకా ఆర్థిక చీఫ్ సెక్రటరీ ఆర్థికంగా ఉన్నాడు, మరి ఇప్పుడు కూడా ఆయనే కదా. మరి అప్పుడున్నాడు ఇప్పుడున్నాడు కదా, లూప్ హోల్స్ చెప్తేనే ఉండనిస్తారు అంటున్నాడు. చాలా మంది అధికారులు గతంలో సజ్జనార్తో సహా కేసీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ లూప్ హోల్స్ బయట పెడుతుంటే వాళ్ళు నుంచుకుంటుంటే ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి కదా. విభీషణలు కావాలి అధికార పార్టీకి, ఎప్పుడు విభీషణలు కావాలి. గత ప్రభుత్వంలో ఏది జరిగింది చెప్తే వీళ్ళు దాన్ని ఉపయోగించుకుంటుంటారు. అధికారులు శాశ్వతం 35 ఏళ్ళు ఉంటారు, వీళ్ళు శాశ్వతం కాదు. కానీ జైలుకి పోయేది కూడా అధికారులు. ఇంతకుముందు దిలీప్ గారు అంటూ జైలుకి పోయేది కూడా వాళ్ళే. అయితే ఒకటి రామ్మోహన్ రావు గారు ఇక్కడ రామ్మోహన్ రావు గారు ఇక్కడ రామ్మోహన్ రావు గారు కూడా అదే పోతారు అంటారు. రామ్మోహన్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇదంతా కేసీఆర్ కక్షపూరితంగా చేస్తున్నారో అనేది అయితే అంటున్నారో, సో మీరన్నట్లు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి చట్టం చిన్న పని తాను చేసుకుంటూ పోతుంది కదా, దానికి ఎవరు అతిథులు కావాలి. సో చట్ట ప్రకారంగా ఈ రోజు వాళ్ళు నోటీసులు పంపించారు, విచారిస్తున్నారు. ఇందులో కక్ష సాధింపు ఎందుకు ఉంటుంది? దానికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏమి లేదని పోవాల్సింది అంటే పోతా అన్నాడు కదా, పోతలేడు అంటే కాదు కదా. ఇందులో ఉన్న చెట్టు చూడండి, నాటకం 2 రోజులు ఎంతగా నాటకం ఆడికిందో. చట్ట ప్రకారం 161 సిఆర్పిసి 160 ప్రకారం మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ మీరు ఒకసారి ఆ నోటీస్ చదవండి. ఎక్కడ కోరుకుంటే అక్కడ మిమ్మల్ని విచారణ చేస్తాం అన్నాడు. ఆయన లీగల్ అడ్రస్ 2 ఉంటాయి. ఒకటేమో మనం ఉంటా సార్ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ అని ఉంటుందా? మనకు 2 రాయండి, మీరు ఏదైనా అప్లికేషన్ నింపండి, ఉంటుందా లేదా? ఫోన్ నెంబర్ 2 ఇవ్వమంటారు, ఒకటి ఒక ల్యాండ్ నెంబర్ ఉంటే ఇవ్వమంటారు కదా. అట్లనే గాంధీనగర్ ఆయనకు అసెంబ్లీలు దాందే కావచ్చు. ఎర్రవల్లి ఆయన నియోజకవర్గ కేంద్రము, నియోజకవర్గంలో ఉండేవాడు, నియోజకవర్గానికి ఇల్లు ఉన్నది, ఆయన కిరాయికి ఉంటలేడు కదా. అంటే కాదండి, ఒకటి రామ్మోహన్ రావు గారు గారు ఇక్కడ పాయింట్, వాళ్ళు కూడా టెక్నికల్ గా కాదు కదా రామ్మోహన్ రావు గారు, వాళ్ళు ఏమంటారంటే వచ్చిండు ఒక ఎమ్మెల్యే ఆఫీస్ ఒకటి ఉన్నది. నేను అట్లా కూడా చెప్పిన చాలా, అయ్యా మీకు అది అమ్మలేకపోతే ప్రభుత్వ ఆఫీస్ కావాలంటే మా గజ్వేల్లో ఉన్నది, మంచి బ్రహ్మాండ రోజు ఊడుస్తున్నారు, చదువుతున్నారు, ఆడికి ఎవరు కూర్చుంటలేరు, మా కేసీఆర్ గారు ఫోటో ఉంది కానీ ఆయన వస్తలేడు, ఆడికి వెళ్ళిపోయిందా అన్న. పిలవచ్చు కదా. నేనేమంటున్నా, నువ్వు హాస్యంగా చెప్పినా కానీ మీరు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పిలవకపోవడానికి వాళ్ళు చెప్పిన సిట్ చెప్పిన కారణాలు పూర్తిగా అహేతుకము, అవాస్తవం అంటున్నాను. కాగితాలు తీసుకొని రావాలి. ఇవాళ ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో వస్తాయి కదా. రామ్మోహన్ రావు కాగితాలే కాదండి. రామ్మోహన్ రావు ఇప్పుడు నేను చూశాను మార్నింగ్ నుంచి కూడా నందినగర్లో కేసీఆర్ నివాసంలో చూస్తే ఒక వాహనంలో, అది టాటా ఏసీ సంథింగ్ వాహనంలో, దాంట్లో కొన్ని ఎక్విప్మెంట్స్, కొన్ని మిషన్స్ ఏంటో తీసుకొని లోపల పెట్టారండి. ఇప్పుడు వాళ్ళు అదే అన్నారు కదా, ఇవి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉండొచ్చు, ఇంకో ఎక్విప్మెంట్స్ ఉండొచ్చు, అవన్నీ అంత దూరం తీసుకెళ్లడం కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ రకంగా చెప్పారు కదా. అది తప్పు అంటున్నాను, అది చెప్తున్నాను సార్. ఇప్పుడు అండమాన్ నికోబార్ దేవుడు రమ్మంటలేము, రాష్ట్రం దాటి రమ్మంటలేము.
అది హైదరాబాద్ కి 50 కిలోమీటర్ల దూరం కూడా లేదు ఫామ్ హౌస్. ఏమైంది నీకు అంటున్నాను? కారులో ఎక్కించుకున్నాక అంత భద్రత లేకుండా ఎవడన్నా వచ్చి దాడి చేసి దొబ్బడి దొంగలుగా దాడి చేసినట్టు మొత్తం తీసేసుకుంటూ పోతారా? అంటే నందినగర్ పోతే కాదు, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి, అది మార్చలేమంటే వేరు. మీరు మార్చారు కదా, కారులో ఎక్కించుకున్న తర్వాత నందినగర్ దించి రాదే, అక్కడ దించి రాదే. ఈ మధ్య మా అమ్మాయి అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ రావడం ఒక డీజిల్ ఖర్చు ఎక్కువ, కానీ బెంగళూరులో హైదరాబాద్ కూడా పక్క ఊరి పక్క ఇంటికి మారాలంటే కూడా వ్యాన్ అవసరమే కదా. ఇదంటున్నాను, ఎక్విప్మెంట్ మార్చడం పెద్ద సమస్య కాదంటున్నాను నేను. మీరు అది అది అంటే కావాలని ఆయన హైదరాబాద్ రప్పించాలి ఎట్లా చేసి. ఇంకోటి హైదరాబాద్ పరిధిలో చేయమని లేదు. ఇప్పుడు హరీష్ రావుకి ఎక్కడ నోటీస్ ఇష్యూ చేశారండి? ఆయన అడ్రస్ ఎక్కడ ఉంటుంది? అసెంబ్లీ ప్రకారం సిద్దిపేటలో ఉన్నది ఆయన అడ్రస్. మరి ఇక్కడికి ఎందుకు చేసిండు? ఇక్కడ చేసిండు హరీష్ రావు, ఇక్కడ సర్వే ఎట్లా చేసిండు? మీరు పని మీకు ముట్టింది కదా నోటీసు అంటే ముట్టింది. మరి ఇప్పుడు నా పేరు మీద సమన్లు వచ్చినాయి అనుకోండి, నాకు హబ్సి కూడా ఇల్లు ఉంది, నాకు హబ్సి కూడా ఆధార్ కార్డు ఉంటుంది అనుకోండి, ఆడికి పంపితే ఆడ తీసుకోవాలి, ఈడ తీసుకోవాలి, ఆడ ఉంటా ఈడ ఉంటా అన్నట్టు 2 ఇళ్ళు ఉన్నాడు, ఎన్నో తీసుకోవాలి కదా అంటున్నాడు. ఆయన అడిగింది ఏంటంటే మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ చేస్తా అన్నారు కదా, నేను ఇక్కడనే ఉంటున్నాయా, ఆయన బిడ్డ అందరూ ఆడనే ఉంటున్నారు. మొన్న పండుగలకు అందరు కొడుకు కోడలు అందరూ వచ్చి ఆయన పండుగ చేసుకున్నాడు, వద్దనవా? అంటే ఎర్రబలి ఫామ్ హౌస్ ఎందుకు లీగల్ హౌస్ కాదంటున్నాను నేను ఆయనకు. మీరు కేవలం వాళ్ళు ఇచ్చినంత మాత్రం అక్కడికే వస్తామంటే ఆ కిరాయికి ఇచ్చుకొని వస్తాడు, ఏం చేయాలి చెప్పండి?